పరుగు ఎందుకోసం? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నెత్తి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 4:7. పౌలు గారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడారు, పరుగును కడముట్టించారు అని. అసలు ఈ పోరాటం ఏమిటి, పరుగేంటి? మనకు కూడా నీతి కిరీటం కావాలి కదా. మరి దానికోసం మనం పరుగు పోరాటం ఎలా ఉంటుంది? మన కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదా? మనం పోరాడితే ఈ లోకంలో మనుషులతో కాదు, డబ్బు కోసం, చదువు కోసం, ఉద్యోగం కోసం, ఆస్తి కోసం, అంతస్తుల కోసం, పరపతి కోసం, అధికారం కోసం కాదు. పోరాటం అంటే మన ఆత్మను రక్షించుకోవడం కోసం, పరిశుద్ధముగా జీవించడం కోసం చేసేది. అది ఈ లోక సంబంధులతో కాదు కానీ దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. గర్జించు సింహం వలె తిరుగులాడుచు మన పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోయేలా చేయాలని, మనం విశ్వాసంలో పడిపోవాలని, కొట్టుకుని పోవాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉండే సాతానుతో, అపవాదితో పోరాడుచున్నాం. వాక్యం చూసినట్లయితే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎఫెసీయులు 6:12. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. 1 పేతురు 5:8. అదే విధముగా యేసుక్రీస్తు రక్తముచే కడగబడిన మనం పరలోకమును చేరుటకు, దేవుడు అనుగ్రహించే మహిమ కిరీటం పొందుటకును, దేవుడు పిలిచినట్లుగా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించుటకు, ఆయన సహవాసములో జీవించుటకు పిలిచారు. మరి దేవుడు మనకు అనుగ్రహించే బహుమతి కొరకు మనం ఎలా పరిగెత్తుచున్నాం? క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని యొక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలి మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మరి మన దైనందిన జీవితంలో మన ఆత్మీయ పరుగు పోరాటం ఎలా ఉన్నది? ఈ విధమైన పోరాటం చేయాలి అంటే, సాతానుని ఎదిరించాలి అంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఈ లోకంలో పడిపోకుండా, జారిపోకుండా, ఓడిపోకుండా, కృంగిపోకుండా అంతము వరకు పోరాడాలి అంటే, పరిగెత్తాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నియమము ప్రకారం పోరాడాలి, పరిగెత్తాలి అని. వాక్యం చూసినట్లయితే, జట్టి అయిన వాడు పోరాడుచున్నప్పుడు నియమము ప్రకారముగా పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మరి దేవుడు పెట్టిన నియమమును ఏమిటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించడమే. మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అదే విధముగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుటకు చాలినవాడు, సహాయము చేయదగిన వాడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూచుటయే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మరి నీతి కిరీటం పొందాలి అని ఆశపడుతున్న మనం నియమం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుకున్నామా? నీతి కిరీటం కోసమే పోరాడుతున్నామా? పరిగెత్తున్నామా?